నమస్తే అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. సాధారణంగా మనం ఎక్కువగా నడుము నొప్పితో బాధపడే వాళ్ళని చూస్తుంటాం. ఈ నడుము నొప్పితో బాధపడే వాళ్ళకి మొట్టమొదటి కారణం ఏంటంటే డిస్క్ బల్జ్. అంటే ఎక్కువగా జనరల్గా మనం ఎవరైనా నడుము నొప్పితో బాధపడే వాళ్ళలో ఎక్కువగా ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తుంటాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ ఫర్ బ్యాక్ పెయిన్కి ఏంటంటే సాక్రో ఇలియటిస్ అంటారు. అంటే సాక్రో ఇలియాక్ జాయింట్ ఆర్థరైటిస్ వల్ల కూడా మనకి ఈ నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో మనం ఎక్కువగా మనం గమనించేది ఏంటంటే చాలా వరకు ఈ ప్రెగ్నెన్సీ తర్వాత కావచ్చు, ఏదైనా డెలివరీ తర్వాత అంటే నార్మల్ డెలివరీ అయినా కానీ, సిజేరియన్ సి సెక్షన్ అయిన తర్వాత కానీ చాలామంది బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటంటే ఈ సాక్రో ఇలియటిస్ అన్నట్టు. సాక్రో జాయింట్ అండ్ ఇలియక్ జాయింట్ అనేది మనకి ఈ బోన్స్ ఏదైతే ఉన్నాయో మనకి బ్యాక్లో చిట్ట చివరి భాగం లంబార్ అంటే నడుముకి చిట్ట చివరిన వచ్చే బోన్నే మనం సాక్రమ్ అంటారు. ఈ సాక్రమ్కి ఇరువైపులా ఉండే బోన్ ఇలియాక్ బోన్ అంటారు. అంటే సాక్రమ్కి ఇలియాకస్ బోన్కి మధ్య ఏదైతే జాయింట్ ఫామ్ అవుతుందో దాన్ని సాక్రో ఇలియాక్ జాయింట్ అంటారు. సో ఈ సాక్రో ఇలియాక్ జాయింట్ ఏదైనా కారణాల రీత్యా ఏదైనా వాపు రావడం దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటుంటాము. కొన్నిసార్లు ఏజ్ పైబడిన వాళ్ళు ఈ జాయింట్ అరుగుదలకు కూడా లోన్ అవుతుంటుంది. దానివల్ల కూడా ఈ పెయిన్ అనేది జనరల్గా చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇంకా కొంతమందిలో ఏదైనా సర్జరీస్ అంటే మనకి స్పైన్ ఫిక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది సాక్రమ్ దగ్గరగా లంబార్ ఏరియాలో కొన్నిసార్లు మనకి స్పైన్లో సర్జరీ చేసినప్పుడు ఫిక్సేషన్ చేస్తుంటారు. అంటే స్క్రూస్ వేసి రాడ్స్ వేసి ఫిక్స్ చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో కూడా ఈ జాయింట్ మీద ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా వీళ్ళకి ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఎక్కువగా. సో ఇది సర్వసాధారణంగా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం అన్నట్టు. సో దీంట్లో ఇప్పుడు పర్టికులర్ మనం ఎక్కువగా చూస్తున్నట్లయితే ఈ సాక్రో ఇలియైటిస్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే సాక్రో ఇలియైటిస్లో అంటే ఈ జాయింట్లో వాపు ఏర్పడుతుంటుంది. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఎస్పెషల్లీ ఎక్కువగా మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ కావచ్చు, ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం అన్నట్టు. సో నెక్స్ట్ వాళ్ళ డెలివరీ అయిన తర్వాత ఏదైనా నార్మల్ డెలివరీ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత కూడా వీళ్ళకి ఈ జాయింట్ అనేది ఏమవుతుందంటే సాధారణంగా వాళ్ళకి ఎప్పుడైతే బేబీ గ్రో అవుతున్నప్పుడు ఈ జాయింట్ అనేది చాలా వరకు లూజ్ అవుతుంటుంది, అంటే వదులుగా అవుతుంటుంది. అప్పుడు ఈ జాయింట్లో కదలిక రావడం వల్ల వాళ్ళకి ఈ ఇన్ఫ్లమేషన్ ఏర్పడి ఈ పెయిన్ అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం అన్నట్టు. సో ఇది ఎక్కువగా మనకి ప్రెగ్నెన్సీలో చూస్తుంటాం. దాని తర్వాత కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది. అంటే కొన్ని యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు. ఇది కూడా ఒక రకంగా వాతం నొప్పి టైప్ ఆఫ్ పెయిన్స్ అన్నట్టు. ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది సర్వసాధారణంగా మనం ఎక్కువగా మేల్స్లో చూస్తుంటాం అన్నట్టు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్లో వాళ్ళకి ఈ జాయింట్ ఎస్పెషల్లీ సాక్రో ఇలియాక్ జాయింట్ ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది రావడము, దాని తర్వాత ఈ జాయింట్ అరుగుదలకి లోన్ అవుతుంటుంది. సో ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్న వల్ల కూడా ఈ సాక్రో ఇలియైటిస్ రావడము, దాంతో వీళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా కొంతమందిలో ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సర్జరీ స్పైన్ ఫిక్సేషన్, ఈ స్పైన్ ఫిక్సేషన్లో కూడా మనకి లైక్ L4, L5 కావచ్చు, L5S1లో కావచ్చు, అండ్ వాటిలో ఫిక్స్ చేస్తుంటారు కొన్ని కారణాల రీత్యా. అంటే ఏదో డిస్క్ ప్రాబ్లం ఉన్నా కానీ, కొన్నిసార్లు వెన్నుపూసలు ముందుకి వెనక్కి జరిగినప్పుడు వీళ్ళకి ఏంటంటే స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వెయిట్ అనేది కాస్త ఎక్కువగా ఈ జాయింట్ మీద ఎక్కువగా ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈ జాయింట్లో ఎక్కువ మనకి పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది సాధారణంగా ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా కొంతమందికి ఈ పెల్విక్ ఇన్ఫ్లమేషన్స్ కావచ్చు. అంటే కొంతమందికి లేడీస్లో పెల్విక్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాము. సో ఈ సాక్రో ఇలియైటిస్ కావచ్చు, ఈ సాక్రో ఇలియాక్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సాక్రో ఇలియాక్ ఆర్థరైటిస్ ఎస్పెషల్లీ ఎక్కువగా ఓల్డ్ ఏజ్లో గమనిస్తుంటాం అన్నట్టు. ఆఫ్టర్ 50-60 ఇయర్స్లో ఈ జాయింట్ అరుగుదలకు లోన్ అవుతుంటుందండి. ఎట్లయితే మనకు మోకాళ్ళు అరుగుదలకు లోన్ అవుతుందో అలానే వీళ్ళకి ఈ జాయింట్ కూడా అరుగుదలకు లోన్ అవుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ జాయింట్లు అరుగుదలకు లోన్ అయినప్పుడు కూడా వీళ్ళకి ఈ టైప్ ఆఫ్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో జనరల్గా ఇది మనం ఇటువంటి పేషెంట్స్లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ సాక్రో ఇలియైటిస్ కావచ్చు, సాక్రో ఇలియాక్ ఆర్థరైటిస్ సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అని మనం పరిగణిస్తుంటాము. సో దీంట్లో వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే సాధారణంగా
వీళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి తుంటి అంటే లైక్ బటక్స్ దగ్గర పెయిన్ రావటము, అక్కడ నుంచి వీళ్ళకి సయాటికా లాగా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదైతే మనకి సయాటిక్ అంటే డిస్క్ బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేసినప్పుడు నరం గుంజినట్టు అలాగానే ఇది కొంతవరకు ఆ ప్రజెంటేషన్ అనేది వస్తుంటుంది అన్నట్టు. వీళ్ళకి పెయిన్ అనేది బ్యాక్లో స్టార్ట్ అయ్యి బటక్స్ దగ్గర రావటము, కొన్ని సందర్భాల్లో తొడ వరకు రావటము, ఇంకొన్ని సందర్భాల్లో మోకాలు కిందకు కూడా వాళ్ళకి ఈ పెయిన్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది కొంతమంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే కూర్చునేటప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఇబ్బందికి లోనవుతుంటాయి, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు పెయిన్ రావటము. సో ఇది వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఎస్పెషల్లీ పడుకొని అటు ఇటు తిరిగినప్పుడు కూడా వీళ్ళు పెయిన్ అంటే ఆ తిరగాలన్నప్పుడు ఎక్కువగా పెయిన్ ఫీల్ అవుతుంటారు. సో ఇది ఎక్కువగా వీళ్ళు ఈ టైప్ ఆఫ్ సాక్రోయిలైటిస్ కానీ సాక్రోయిలియాక్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్స్ అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం అన్నట్టు. దీనికి మనం ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్ ఎగ్జామినేషన్లో కొంతవరకు కొన్ని ఎగ్జామినేషన్ చేసి చూస్తాము వాళ్ళకి అంటే ఎస్ఐ జాయింట్లో టెండర్నెస్ ఏమైనా ఉందా, కొన్ని ఫేబర్స్ టెస్ట్ అనేది కొన్ని రకాల టెస్టులు ఉంటుంది, అవి క్లినికల్గా ఎగ్జామ్ చేసి చూస్తూ ఉన్నట్టు. సో అది కాకుండా హిస్టరీలో కూడా వీళ్ళకి ఏమైనా ప్రెగ్నెన్సీ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ కావచ్చు, డెలివరీ హిస్టరీ కానీ, కొంతమందిలో ఇన్ఫ్లమేషన్ ఏమైనా పెథాలజీ ఉందా, ఇవన్నీ కొంత మనకి ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుంటాము. దాని తర్వాత వీళ్ళకి బేసిక్ ఎక్స్రే పెల్విస్ అనేసి, దాని తర్వాత ఇంకా స్టిల్ మనకి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు కొన్నిసార్లు వీళ్ళకి ఏంటంటే ఎంఆర్ఐ చేస్తుంటాం అన్నట్టు. సో ఇవి జనరల్గా సాధారణంగా వీళ్ళకి మనం చేసే ఇన్వెస్టిగేషన్స్. స్టిల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఎంఆర్ఐ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కనిపించకపోవచ్చు. అటువంటి అప్పుడు వీళ్ళకి ఏంటంటే పెట్ స్కాన్ అనేది చేస్తుంటాం అన్నట్టు. ఆ పెట్ స్కాన్లో చిన్న ఇన్ఫ్లమేషన్ మనకి రికగ్నైజ్ అవుతుంటుంది. సో ఇది మనకి అంటే ఎవాల్యుయేషన్ అంటే డయాగ్నోసిస్ కోసం మనం క్లినికల్గా టెస్ట్ చేయటము అండ్ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ అండ్ పెట్ స్కాన్ ఇవన్నీ చేస్తుంటాం. సో తర్వాత వీళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్ చూసుకున్నట్లయితే జనరల్గా వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు కానీ కొంతవరకు వీళ్ళకి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్, పెయిన్ కిల్లర్స్ వాడటము, కొంత రెస్ట్ ఇవ్వటము, తర్వాత వాళ్ళకి కొన్ని హాట్ వాటర్ ఫోమెంటేషన్ అని చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అడ్వైస్ చేస్తుంటాం అన్నట్టు. సో దాంతోనే చాలా వరకు వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వస్తుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇవన్నీ లైక్ పెయిన్ కిల్లర్స్ వాడినా ఎక్సర్సైజ్ చేసినా కూడా వాళ్ళకి రిలీఫ్ రాని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మనకి పెయిన్ మేనేజ్మెంట్లో వీళ్ళకి ఇంజెక్షన్స్ చేస్తుంటాం అన్నట్టు. దాన్ని ఎస్ఐ జాయింట్ ఇంజెక్షన్ అంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్లో మనం ఫ్లోరోస్కోపీ అనేది అంటే లైవ్ ఎక్స్రే మిషన్స్ని చూసి ఆ లైవ్ ఎక్స్రే మిషన్లో మనకి ఎక్కడ ఆ జాయింట్ దగ్గర మనం ఇంజెక్షన్ చేస్తుంటాము. దాంతో మన ఆ ఇంజెక్షన్ ద్వారా ఏంటంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మనం అక్కడ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ అనేది అక్కడ ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళకి ఆడ ఇన్ఫ్లమేషన్ వాప్ అనేది తగ్గిపోయి ఈ పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది వీళ్ళకి ఏంటంటే కొంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అన్నట్టు. వీటిలో కూడా ఇంకా కొంతమందికి తగ్గని పక్షాన లాస్ట్ అసార్ట్గా వీళ్ళకి ఏంటంటే వెరీ రేర్గా సర్జరీ అనేది అడ్వైస్ చేస్తుంటారు. అంటే ఈ జాయింట్ అనేది ఫిక్సేషన్ చేస్తుంటారు. ఇది వెరీ రేర్గా జరుగుతుంటుంది. చాలా వరకు మెడికల్ మేనేజ్మెంట్తో లేదంటే ఇంజెక్షన్స్తోనే చాలా వరకు వీళ్ళకి రిలీఫ్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంటుంది అన్నట్టు. దీంతోపాటు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఇంతకుముందు అనుకున్నట్టు కొంతమందికి మేల్స్లో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఉంది అనుకోండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. మెయిన్ డిసీజ్ని వాళ్ళని కంట్రోల్ చేయడానికి దానికి సంబంధించిన మెడిసిన్స్ కంపల్సరీగా వాడుతూ ఇటువంటి ఇంజెక్షన్స్ చేసుకున్నట్టయితే వాళ్ళకి మంచి బెనిఫిట్ అనేది వస్తుంటుంది. ఇది మనకి ఈ సాక్రోఇలియటిస్లో అంటే సాక్రోఇలియాక్ ఆర్థరైటిస్లో రావడానికి గల కారణాలు జనరల్గా మనం ఏ ఏజ్లో వాళ్ళకి వస్తుంది, ఎవరిలో ఏం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వస్తుంది, ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి రకాల ట్రీట్మెంట్ కూడా మనం చెప్పబడింది అన్నట్టు.